హాయ్ ఫ్రెండ్స్, ఏంటి తిను గుండ్రంగా చపాతీ చేస్తున్నాడు అనుకుంటున్నారా? కాదండి, ఇతను పిజ్జా రెడీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ పిజ్జా స్పెషాలిటీ ఏంటంటే, మనం పిజ్జా రెడీ చేయాలంటే మనకి ఓవెన్ కావాలి. కానీ ఇక్కడ అలా కాదు. తినైతే ఓవెన్ లేకుండానే పిజ్జా రెడీ చేస్తారంట. దానికోసం మనం రెగ్యులర్ గా తినే పిజ్జా ఎలాగుంటుందో దానిలాగా రెడీ చేస్తాడు తిను. అంటే ఆ పిజ్జా మీద ఉండే కెచప్, ఇంకా డిఫరెంట్ సాసులు, ఇంకా చీజ్, ఆనియన్స్, క్యాప్సికమ్ లాంటి టాపింగ్స్ అన్ని వేస్తాడు. అవన్నీ వేసిన తర్వాత రెండోసారి చీజ్ వేసి కుక్ చేయడానికి అయితే తీసుకుని వెళ్తాడు. అయితే స్టార్టింగ్ లో చెప్పినట్టు ఓవెన్ లేకుండా ఎలా కుక్ చేస్తాడో తెలుసా? ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ వుడ్ ఫైర్ లో అయితే పెట్టి కుక్ చేస్తాడంట. ఇక తను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాని అయితే ఇందులో పెట్టి డోర్ వేసేస్తాడు. మరి ఆ పిజ్జా ఎలా వచ్చిందో చూసే ముందు మీకు గానీ మీ పేరెంట్స్ అంటే ఇష్టం ఉంటే వీడియోకో లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ సెక్షన్ లో ఐ లవ్ మామ్ అండ్ డాడ్ అని కమెంట్ చేయండి. అలా కొద్దిసేపటికి అది ఒక వైపు కాలిన తర్వాత దాన్ని రెండో వైపు అయితే తిప్పుతారు. ఇంకా అది ఫుల్ గా కాలిన తర్వాత బయటికి తీసి కట్ చేసి అయితే ఇచ్చేస్తారు. ఇలా ఓవెన్ లేకుండా తయారు చేసిన పిజ్జాని వీళ్ళందరూ వుడ్ ఫైర్ పిజ్జా అని అంటారు. మీరు గానీ పిజ్జా తింటే పిజ్జా అని కమెంట్ చేయండి.